Hi students, welcome to my YouTube channel. In this video, we solve question number 1 to 5 in exercise 6.2. First question, find the square roots of the following numbers by prime factorization method. Given numbers, 4 questions are in the first question. First number is 441. Find the square root by the prime factorization method. First of all, 441. Okay. So write prime factorization given number divisible by 3. 3 ones, 3 fours, 3 sevens. Again 3 table, 3 fours, 3 nines. Next one 7 sevens, 7 ones. Okay. So 441 equal to 3 into 3, 7 into 7. ఓకే, ఫస్ట్ స్టెప్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినాం. నెక్స్ట్ ఏం చేయాలి? పేర్స్గా రాయాలి. 3 into 3 ఒక పేరు, 7 into 7 ఒక పేరు. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 441 ఈక్వల్ టు ఫస్ట్ పేర్ నుంచి 3, సెకండ్ పేర్ నుంచి 7. సో 3 into 7, 21 ఈజ్ ద ఆన్సర్. రూట్ ఆఫ్ 441 ఈక్వల్ టు 3 into 7, 21 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీరు చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం మరొకసారి. సేమ్ 4 digit నెంబర్ 4096. వన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ 6. సో డివిజబుల్ బై 2. 2 టేబుల్లో 2 2s, 2 0s, 2 4s, 2 8s. నెక్స్ట్ అగైన్ డివిజబుల్ బై 2. 2 1s, 2 0s, 2 2s, 2 4s. సో 2 5s, 2 1s, 2 2s. అగైన్ 2 టేబుల్ 2 2s, 2 5s, 2 6s. Again 2 table 2 2 1s, 2 2s, 2 8s. 2 table 2 6s, 2 4s, 2 32s, 2 16s, 2 8s, 2 4s and 2 2s. Okay, so total ఎన్ని వచ్చినాయి? 2s 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చినాయి. సో 4096 ఈక్వల్ టు 2 into 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 2 into, సో మొత్తం 12 టైమ్స్ రాస్తున్నాం. ఓకే, 12 టైమ్స్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఈచ్ 2 ఫ్యాక్టర్స్కు ఒక గ్రూప్గా రాస్తున్నాం. మొత్తం 6 గ్రూప్స్ వస్తున్నాయి. అన్ని గ్రూప్స్లో కూడా 2 ఉంది. ఓకేనా? లాస్ట్ గ్రూప్. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 ఈక్వల్ టు ఈచ్ గ్రూప్ నుంచి 1 ఫ్యాక్టర్ తీసుకుంటున్నాం. సో టోటల్ 6 2s వస్తున్నాయి కాబట్టి 3 4 5 6. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 2s 64. దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 ఈక్వల్ టు 64 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్, సెకండ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ ఇదే విధంగా సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 3645 మస్ట్ బి మల్టిప్లైడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇచ్చినటువంటి నెంబర్ 3645ను ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్గా మారుతుంది? ఇది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఏదైతే పేర్స్ రాలేదో, ఏదైతే సింగిల్గా వచ్చిందో దాన్ని అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్గా మారుతుంది. వన్స్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది. సో 5 టేబుల్లో డివైడ్ అవుతుంది. 5 7s 35, 1 5 2s 4 10, 4 5 9s 45. ఓకే, 729. నెక్స్ట్ ఇది 7 2 9. మరి సమ్ ఈజ్ ఈక్వల్ టు 18 కాబట్టి 3 టేబుల్లో డివైడ్ అవుతుంది. 3 2s, 3 4s, 3 3s. అగైన్ 3 టేబుల్లో 3 8s, 3 1s. నెక్స్ట్ అగైన్ 3 టేబుల్ 3 27s, 3 9s, 3 3s, 3 1s. ఓకే, సో ఇప్పుడు 3645ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 6 టైమ్స్ వచ్చింది, అలాగే 5 ఓన్లీ 1 టైం వచ్చింది. సో రైట్ డౌన్. సో 3 into 3, 3 into 3, 3 into 3, సో ఇంటూ 5. సో ఇందులో చూసినట్టయితే
ఫస్ట్ 3 ఒక గ్రూపు, సో సెకండ్ గ్రూపు, థర్డ్ గ్రూపు. మరి ఇక్కడ 5 అనేది ఓన్లీ సింగిల్ అలోన్. సో దేర్ ఫోర్ గివెన్ నెంబర్ ఈజ్ మల్టిప్లై విత్ గివెన్ నెంబర్ 3645 multiply by 5 to get perfect square. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి దాంట్లో లోపల 5 మాత్రమే సింగిల్గా ఉంది కాబట్టి 5తో మల్టిప్లై చేసి పర్ఫెక్ట్ స్క్వేర్గా మారుతుంది. టు గెట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 2400 is multiplied to get a perfect square and also find the square root of the resulting number. మరి ఇక్కడ కూడా 2400ను ఏ నెంబర్తో మల్టిప్లై చేసే పర్ఫెక్ట్ స్క్వేర్ మారుతుందని అడుగుతున్నాడు. అండ్ రిజల్ట్ నెంబర్ కూడా ఏం చేయాలి, స్క్వేర్ రూట్ను కూడా ఫైండ్ అవుట్ చేయాలి. బిఫోర్ క్వశ్చన్లో ఓన్లీ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నామని అడిగిండు. ఇక్కడేమో పర్ఫెక్ట్ స్క్వేర్ అయిన తర్వాత ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ రిజల్ట్కు మళ్ళీ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సేమ్ మనం ముందు మాదిరిగానే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. వన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి దట్ ఈస్ డివిజబుల్ బై 5 ఆర్ 2 ఎనీ వన్. 5 4 జా 20, 5 8 జా 40, 0. అగైన్ 5 టేబుల్, 5 9 జా 45, 5 6 జా 30. 2 టేబుల్లో డివైడ్ అవుతుంది. 2 48 జా, 2 24 జా, 2 12 జా, 2 6 జా, అండ్ 2 3 జా, అండ్ 3 1 జా. ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఇప్పుడు మనకు వచ్చినటువంటి దాంట్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే 2 1 టైమ్, 3 3 4 5 టైమ్స్ ఉంది, 2 5 టైమ్స్ ఉంది, అలాగే 3 ఓన్లీ 1 టైమ్ ఉంది, అలాగే 5 కూడా 2 టైమ్స్ ఉంది. సో ఇప్పుడు చూసినట్టయితే పేర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్టయితే ఇదొక పేరు ఉంది, ఇక్కడ సెకండ్ పేర్, అలాగే థర్డ్ పేర్ 5s ఉన్నాయి. 2 కానీ 3 కానీ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక సింగిల్ ఉంది, ఇది కూడా సింగిల్ ఉంది. దేర్ ఫోర్ 2400 is multiply by 2 into 3 that is equal to 6 to get perfect square. మరి 6తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి 2400 multiply with 6 that is equal to 14,400. ఇప్పుడు 14,400 వచ్చింది కదా, దీనికి ఏం చేయాలి, స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక్కసారి మనం మళ్ళీ ఒక్కసారి పైన ఇచ్చినటువంటి క్వశ్చన్కు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొచ్చింది, 2 into 2 2 టైమ్స్ వచ్చింది, ఒకసారి సింగిల్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 2 into 3తో మల్టిప్లై చేసినాం కాబట్టి 2 3 టైమ్స్ అవుతుంది. 2 పేర్స్ 3 టైమ్స్ ఉన్నాయి, 3 పేర్స్ 1 టైమ్ ఉంది, 5 పేర్స్ 2 టైమ్స్ 1 టైమ్ ఉంది. ఓకేనా. సో 2 into 2 into 2 into 2 6 టైమ్స్, 3 2 టైమ్స్, 5 1 టైమ్ 2 టైమ్స్. సో దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఏమొస్తుంది ఆన్సర్ అంటే ఫస్ట్ పేర్ నుంచి 1 2, థర్డ్ పేర్ నుంచి 2, ఫోర్త్ పేర్ నుంచి 3, ఫిఫ్త్ పేర్ నుంచి 5. సో 2 2 జా 4, 4 2 జా 8, 8 5 జా 40, 43 జా 120. సో స్క్వేర్ రూట్ ఆఫ్ గివెన్ నెంబర్ అండ్ మల్టిప్లై విత్ 6 పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. ఆ పర్ఫెక్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే 120 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 7776 ఈజ్ టు బి డివైడెడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 7776 టు బి డివైడెడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. మరి ఇచ్చినటువంటి నెంబర్ను ఏ నెంబర్తో డివైడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్గా మారుతుంది. మరి ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఏదైతే సింగిల్గా వస్తుందో, ఏదైతే పేర్స్గా రాదో ఆ నెంబర్తో డివైడ్ చేస్తే మనకేమవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్గా మారుతుంది. మరి ఇచ్చిన నెంబర్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్లో డివైడ్ అవుతుంది. 2 3 జా, 2 8 జా, 2 8 జా, 2 8 జా. అగైన్ 2 టేబుల్లో డివైడ్ అవుతుంది. 2 1 జా, 2 9 జా, 4 4. నెక్స్ట్ 2 టేబుల్లో 2 9 జా 18, 1 2 7 జా 14 2. సో 2 టేబుల్లో 2 4 జా 8, 2 8 జా 16, 2 6 జా 12. అగైన్ 2 టేబుల్ 2 2 జా, 2 4 జా, 2 3 జా.
ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు 9 కాబట్టి మనకి ఈవెన్ నెంబర్ కాదు. నెక్స్ట్ 3తో చెక్ చేస్తున్నాం. సమ్ ఆఫ్ డిజిట్స్ చూడండి ఒక్కసారి 2 + 4 6, 6 + 3 9 కాబట్టి 3 టేబుల్లో 2 టైమ్స్ వస్తుంది. 3 8 జా 3 1 జా నెక్స్ట్ అగైన్ 3 27 జా అగైన్ 3 9 జా అగైన్ 3 3 జా అగైన్ 3 1 జా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసినాం. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసినప్పుడు మనకి 2 5 టైమ్స్ వచ్చింది. అలాగే 5 కూడా 5 టైమ్స్ వచ్చింది. చూడండి ఒక్కసారి 1 2 3 4 5 2 5 టైమ్స్. సో 5 టైమ్స్ రాసుకుందాం. అలాగే 3 కూడా 5 టైమ్స్ రాసుకుందాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ లోపల పేర్స్ రాస్తున్నాం. మరి ఎవరీ 2 నెంబర్స్కు ఫ్యాక్టర్స్కు సేమ్ ఫ్యాక్టర్స్కి ఒక పేర్. సో ఇదొక పేర్. అలాగే 3 కూడా ఇక్కడ పేర్స్ వచ్చినాయి. ఇప్పుడు పేర్ లేనటువంటిది 2 × 3. సో దేర్ ఫార్ 7776 ఈజ్ divided by 2 × 3 that is equal to 6 to get perfect square. ఓకేనా? ఈ విధంగా ఇచ్చినటువంటి నెంబర్ను ప్రైమ్ ఫ్యాక్టర్ చేసినప్పుడు ఏదైతే సింగిల్గా వస్తుందో 1 ఫ్యాక్టర్ కావచ్చు, మోర్ దెన్ 1 ఫ్యాక్టర్ కూడా సింగిల్గా రావచ్చు. వచ్చినప్పుడు ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ చేత డివైడ్ చేసినట్టయితే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్గా మారుతుంది. ఒకవేళ మనకి రిజల్ట్కు స్క్వేర్ రూట్ అడిగితే కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రిజల్ట్కి ఏ విధంగా తెలుసుకుంటాం అంటే 6తో డివైడ్ చేస్తున్నాం. 6 1 = 6, 6 2 = 12, 6 9 = 54, 3 6 6 = 36. 1296 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఇప్పుడు దీనికి ఒకవేళ స్క్వేర్ రూట్ అడిగినట్లయితే 1296 యొక్క స్క్వేర్ రూట్ సో 2 × 2 × 3 × 3 మనకి ఏదైతే పేర్స్ వచ్చినాయో 1 2 3 4 ఈ 4 పేర్స్ ఒక్కొక్క ఫ్యాక్టర్ రాసుకుంటాం. 2 2 = 4, 4 3 = 12, 12 3 = 36 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇది మనకి ఇచ్చిన నెంబర్ను 6తో డివైడ్ చేసినట్టయితే పర్ఫెక్ట్ స్క్వేర్గా మారుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్గా మారిన తర్వాత దాని యొక్క స్క్వేర్ రూట్ 36 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ వీడియో నందు లాస్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ చూద్దాం. 1521 trees are planted in a garden in a such a way that there are as many trees in each row as there are rows in the garden. Find the number of rows and the number of trees in each row. మరొకసారి క్వశ్చన్ మరోసారి చూడండి. 1521 trees are planted in the garden. In a garden లోపల total trees 1521. There are as many trees in each row as there are rows in the garden. ఒక రోలో ఎన్ని ప్లాంట్స్ ఉంటావో నెంబర్ ఆఫ్ రోస్ అన్నీ ఉన్నాయి. సో కాబట్టి టోటల్ ప్లాంట్స్ ఫస్ట్ రాసుకుందాం. టోటల్ ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్, టోటల్ ప్లాంట్స్ ఇన్ ఏ గార్డెన్ ఈక్వల్ టు 1521. నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ రోస్. లెట్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. నెంబర్ ఆఫ్ రోస్ ఎక్స్ అనుకున్నట్టయితే ఈచ్ రో యాజ్ ఎక్స్ ప్లాంట్స్, ఈచ్ రో యాజ్ ఎక్స్ ప్లాంట్స్. ఎందుకంటే మనకి ఇచ్చిన కండిషన్లోనే చెప్పిండు. సో ఒక రోజులో ఎన్ని చెట్లు ఉంటాయంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉంటే అన్ని ఉంటాయి. కాబట్టి ఈచ్ రో యాజ్ ఎక్స్ ప్లాంట్స్. దేర్ ఫోర్ టోటల్ ప్లాంట్స్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ ఈచ్ రో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్. కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1521. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1521. మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ రోస్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఈచ్ రో ఎన్ని ప్లాంట్స్ ఉన్నో తెలుసుకోవాలి. అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్కి ఇక్కడ స్క్వేర్ ఉంది. స్క్వేర్ లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1521. ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ప్రకారం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేద్దాం. సో 3 5 = 15, 0 3 7 = 21. ఓకేనా? 3 5 = 15, 3 0 = 0, 3 7 = 21. అగైన్ 3 టేబుల్లో 3 1 = 3, 20 కాబట్టి 3 6 = 18, 3 9 = 27. నెక్స్ట్ 13 13 = 169, 13 1 = 13. దేర్ ఫోర్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద 1521 ఈక్వల్ టు సో 3 × 13, 3 × 13 39 అవుతుంది ఆన్సర్. ఓకేనా? 39. కావాలంటే ఎట్లా రాస్తాం మనము? రూట్ ఆఫ్ 1521 ఇక్కడ ఒక స్టెప్ కావాలంటే రాసుకోవచ్చు. 3 × 3 × 5 × 5 ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ ఇది పేర్స్ రాస్తున్నాం స్క్వేర్ రూట్లోనే. సో ఫస్ట్ పేర్ నుంచి 3, సెకండ్ పేర్ నుంచి 13. సో 13 × 13 3 × 3 × 13 × 13. సో 13 × 13 = 39 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్?
సో మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటిది నా యొక్క ఆండ్రాయిడ్ యాప్ సాత్వీర్ అకాడమీ. ఈ యాప్ను మీ మొబైల్ నందు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీరు స్క్రీన్ పై చూస్తున్నటువంటిది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో చూసినట్టయితే 8th క్లాస్ సంబంధించినటువంటి ఒక ఫోల్డర్ ఉంటుంది. దాని పక్కలో తెలుగు మీడియం కావచ్చు, అలాగే ఎన్ఎంఎంఎస్ సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, మరి అట్లాగే వర్క్షీట్స్ కానీ ఈ యొక్క యాప్ నందు అందుబాటులో ఉంటాయి. ఓకే, సో ప్లీజ్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ యువర్ మొబైల్. మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటిది మరొకటి satvir.academy.com. ఇది నా యొక్క వెబ్సైట్. మరి వెబ్సైట్ను ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఫస్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి ఒక ఫోల్డర్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్గా ప్రీవియస్ వీడియోస్ కావచ్చు, అలాగే నోట్స్ కావచ్చు, ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఈ యొక్క వెబ్సైట్ నందు అందుబాటులో ఉంటాయి. ఫాలో మై వెబ్సైట్, షేర్ యువర్ ఫ్రెండ్స్, subscribe my channel.